వారానికి 3 రోజులు మాత్రం ఈ ఆయిల్ రాసిన వెంటనే హెయిర్ ష్యూర్ ప్యాక్ అని ఉంది, మూలికలతో చేసిన ప్యాక్. ఇది ఆయుర్వేదిక్ ప్రొపరేటరీ. ఇది మనం జనరల్ గా కాఫీ డికాక్షన్, టీ డికాక్షన్ లోనో ఈ పొడి వేసుకుని ఆ ప్యాక్ ని ఆయిల్ రాసిన తర్వాత పెట్టుకోమని చెప్తాం, గ్లౌజ్ వాడుకుని. ఇది మన దగ్గర క్లినిక్ లో పెట్టినప్పుడు మా ఎక్స్పర్ట్ ఉండి చేసేవారు. సరే, ఈ గ్లౌజ్ ఎందుకు వాడమంటారు దీనికి? చేతి నిండా అవుతుంది కదా. ఓ, రంగు అంటుతుందా? రంగు ఏదైనా కానీ జిడ్డు అంటుకుంటుంది కదా. జిడ్డు అంటుకుంటుంది. ఓకే, ఇదే హెయిర్ ప్యాక్ సార్. హెయిర్ ప్యాక్. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత గమ్మత్తైన విషయం ఏంటంటే యూ హ్యావ్ టు వేరే షవర్ క్యాప్. మామూలుగా అందరూ కలర్ వేసుకున్నా హెన్నా పెట్టుకున్నా ఎండిపోయేదాకా ఆగాలంటారు. ఇది అసలు ఎండిపోకూడదు, మాయిస్ట్ గానే ఉండాలి, సో దట్ అది లోపలికి వెళ్ళాలి. ఇది స్కాల్ప్ కి పెడతారు. స్కాల్ప్ కే నూనె కూడా స్కాల్ప్ కే పెడతాం. నూనె పెట్టిన తర్వాత ఈ ప్యాక్ పెడతాం. ఈ ప్యాక్ 3 సార్లు పెట్టిన తర్వాత వారంలో 42 days అయ్యేటప్పటికి యూ విల్ ఫైండ్ హెయిర్ ఫాల్ అయితే ఆగిపోతుంది, పూర్తిగా ఆగిపోతుంది, ఖచ్చితంగా ఆగిపోతుంది. అదైతే గ్యారంటీడ్ గా చెప్పగలను. రూట్స్ ఎంతవరకు ఓపెన్ అవ్వగలవో అన్నీ ఓపెన్ అవుతాయి. వాళ్ళ హెడ్ తో వచ్చి నాకు జుట్టు తెప్పించమంటే తెప్పించలేనేమో కానీ బట్టతలకి నేను ఎక్కడి నుంచి తెప్పించను. బట్ జనరల్ గా కొద్దిగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి పోర్స్ ఎంతవరకు రూట్స్ అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయి, బ్లాక్ అయిపోయి ఉన్నాయి, అవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీ విటమిన్ డెఫిషియన్సీ అన్ని కూడా మేము అడ్రస్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ హెయిర్ గ్రోత్ వస్తుంది. దాంతో పాటు వీ విల్ ఆల్సో అడ్వైజ్ హెయిర్ బయోటిన్ రిచ్ గా ఉన్న ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్న హెయిర్ వైటా క్యాప్సూల్స్ కూడా రోజుకు 2 వేసుకోమంటాం. కాంబినేషన్ లో హెయిర్ ష్యూర్ ఆయిల్, హెయిర్ ష్యూర్ ప్యాక్, హెయిర్ వైటా క్యాప్సూల్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద అల్టిమేట్ కొలాజన్ ఫ్యూయల్.